అన్న మూవీ ఎలాగుందన్న? సూపర్ బ్రో. మూవీ మాత్రం బాగుందన్న, సూపర్ ఉంది. మన ఫస్ట్ హాఫ్ మాత్రం ఇరగదీసిండు, సెకండ్ హాఫ్ అయితే భయంకర ఉంది. ఇస్కమై ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జయరా అన్న సుజిత్ ఊచ కోతన్న సినిమా మళ్ళా వస్తాం అన్న. నైట్ ప్రీమియం చూసినా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఫ్యాన్స్ ఏ విధంగా అనుకున్నారు, సుజిత్ ఆ విధంగా చెప్పాడు. అన్న సుజిత్ అన్న నీకోసం గుడి గట్ల తక్కువే అన్న. మరి తమన్ మెంటలోడు, తమన్ కొట్టి చూపించుండు. బ్లాక్ బస్టర్ మూవీ. పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నామో అలానే చూసాము. చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి ఇంటర్వెల్ సీను, ఆ తల నరికే సీను మన టీఎఫ్ఐలో లేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ బ్రో. ఇంటర్వెల్ సీన్ అయితే ఆఫ్టర్ బాహుబలి తర్వాత టీఎఫ్ ఇండస్ట్రీలో అట్లాంటి సీన్ ఇంటర్వెల్ తర్వాత రాబోదు కూడా. బొమ్మ బ్లాక్ బస్టర్. అన్న సినిమా బాగుందన్న. ఇంటర్వెల్ సీన్ మస్తు ఉంది సినిమా. క్లైమాక్స్ కొంచెం డల్ అనిపించింది కానీ పార్ట్ 2 పెట్టిరు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయొచ్చు. మూవీకి 3 హీరోలు అన్న. మెయిన్ అయితే సుజిత్, తర్వాత తమన్, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఓవరాల్ గా అయితే మూవీ మస్తు ఉందన్న, చూడొచ్చు. సినిమా చాలా బాగుందండి. లైక్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎండింగ్ లో కొంచెం అటు అనిపిస్తుంది, బట్ చాలా క్రేజీ ఉంది. తమన్ అయితే లైక్ ఇచ్చి పడేసి లిటరలీ ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాలకి హాలీవుడ్ రేంజ్ లో కొట్టాడు. అండ్ ఎవ్రీ షాట్ కూడా చాలా కొత్త అనిపిస్తుంది. స్టోరీ కొంచెం తెలిసిందే, బట్ చాలా కొత్త ఉంటుంది. ఎవ్రీ సీన్ కూడా చాలా కొత్త ఉంది. బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. లైక్ ఆల్మోస్ట్ హాలీవుడ్ లెవెల్ కొట్టిండు, చాలా క్రేజీ కొట్టిండు. తమనేనా అన్నట్టు కొట్టిండు. ఏడికెళ్ళి దుప్పుకొచ్చిండ్రు అని అనిపిస్తుంది, బట్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మస్తు ఎంజాయ్ చేసినాం. మూవీ మొత్తానికి ఒక్క ఇంటర్వెల్ సీన్ ఒకటి చాలు. ఒక్క మూవీ ఒక 10 సినిమాలతో సమానం. ఇండస్ట్రీ కొట్టేసినాం బాయ్ ఈసారి. 2025 ఇండస్ట్రీ. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. వైలెన్స్ ఉంది బాగా. మ్యూజిక్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ బాగా చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం చాలా బాగుంది. క్రేజ్ ఉంది బ్రో మూవీ అయితే. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే కంపల్సరీ మస్ట్ వాచ్ అందరూ. క్రేజీ కాదు, బట్టలు చింపేసుకోవాలి. సినిమా మాత్రం క్రేజీ. తమన్ బీజేం ఇచ్చాడన్నా. విత్ మ్యాచ్ రాజు కొట్టిండు. యాక్టింగ్ చాలా బాగుంది. అందరు యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం చిన్న డిసప్పాయింటింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం లేట్గా వస్తారు. ఒక 30-45 మినిట్స్ తర్వాత ఎంట్రీ ఉంటుంది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు పవన్ కళ్యాణ్ గారు. చెప్తున్నాను కదా, మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూస్ బంప్స్, ఫైట్స్, ఆ లెవెల్స్, ఎలివేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. పండగ సందర్భం కనిపించింది, పండగ ఆడవిడి కనిపించింది. దసరా పండుగ ఇంకా రాలేదు. ఇప్పటి నుంచి దసరా పండుగ, దసరా వరకు థియేటర్లన్నీ మొత్తం హౌస్ఫుల్ అయిపోతాయి. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క ఆడియన్స్కి ప్రతి ఒక్క విలన్ని చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు యాక్టింగ్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. మనకు హిట్ మూవీ. ఇప్పుడు వరకు టికెట్ దొరకట్లేదు, అన్ని హౌస్ఫుల్. ప్లీజ్ దయచేసి అందరూ బిఫోర్ బుక్ చేసుకొని రండి. మన పండుగ ఇక్కడే చేసుకుందాం. థ్యాంక్ యూ.